నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు సంధ్య. ఇక వార్తల్లోని ముఖ్యాంశాలను ఇప్పుడు చూద్దాం. కంటోన్మెంట్ నామినేటెడ్ సభ్యురాలిగా కొనసాగుతున్న భానుక నర్మదా మల్లికార్జున్ రత్న సొసైటీలోని అక్రమ లేఅవుట్లో భవన నిర్మాణాలు కలిగి ఉన్నారని, కంటోన్మెంట్ చట్టం ప్రకారం వారు ఆ పదవికి అనర్హులని ఆరోపించిన బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నే క్రిషాంక్ పై కంటోన్మెంట్ బీజేపీ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు భానుక మల్లికార్జున్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా బోయిన్పల్లిలోని వారి నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భానుక మల్లికార్జున్ మాట్లాడుతూ, ఆ లేఅవుట్ కు సంబంధించిన అంశం న్యాయస్థానం పరిధిలో ఉందని, ఆ విషయంపై మన్నే క్రిషాంక్ మాట్లాడడంపై అభ్యంతరం వ్యక్తం చేశారన్నారు. ఎవరందరూ ఈ పార్టీ నాయకులంతా. కాబట్టి మళ్ళా చెప్తున్నా క్రిషాంక్, నీకు చాలా ఫ్యూచర్ ఉంది. నేను వ్యక్తిగతంగా ఇవ్వను, ఎందుకంటే నాకు బ్లడ్ రిలేషన్ కన్నా ఎక్కువ మా సర్వసత్యనారాయణ గారు. కాబట్టి మాకు సంబంధాలు ఉన్నాయి. ఒక బ్రదర్గా చెప్తా ఉన్నా, మళ్ళీ ఆలోచించుకో. ఫుల్ సబ్జెక్ట్ నాలెడ్జ్ తోటి మాట్లాడాలి. ఫుల్ సబ్జెక్ట్ నాలెడ్జ్ తోటి మాట్లాడు. కంటోన్మెంట్లో మళ్ళీ ఇంకా ఇప్పుడు ఏంది, ఒకరిద్దరు మీ పార్టీ వాళ్ళు కోర్టుకు పోయినారు, వాళ్ళతో కోర్టుకు పో, వాళ్ళతో ఇంప్లూడ్గా వాళ్ళను నువ్వు ఇన్వాల్వ్ కదా కోర్టులో, ఇక్కడ హైకోర్టులోగా ఎలక్షన్ల కోసం నువ్వు అడ్వకేట్ కదా, కోర్టు వేసుకొని పో, మాట్లాడు. నువ్వు అడ్వకేట్ కదా, కోర్టు వేసుకొని పోయి మాట్లాడు హైకోర్టులో, ఎలక్షన్లు ఎందుకు పెడతలేరని. అదొకటి. మొన్న అక్కడ 157/1 సర్వే నెంబర్లా పోతిరి, ఓ 50 మందిని తీసుకొని పోతిరి. వాడేమో 50 కోట్లు తిన్నానే అనమాట కేటీఆర్ ఒక పార్టీ వాళ్ళు. ఇంకో మీరేమంటున్నారు 5 కోట్లు తినాయని. ఈ 55 కోట్లలో మళ్ళీ 600 కోట్ల ల్యాండ్ మర్చిపోదామా ఏంది? 55 కోట్లలో 600 కోట్లు వదిలేద్దామా? నువ్వు 50 తింటివి, నువ్వు 5 తింటివి. మీరే అనుకుంటున్నారు కదా మీ కేటీఆర్ 50 కోట్లు తీసుకొని యూనివర్సిటీ ఇచ్చిండని. లేదు లేదు, ఉన్న ఇప్పుడు ఎమ్మెల్యే 5 కోట్లు తీసుకున్నాడు కాబట్టి ఆయన సపోర్ట్ చేస్తుండని. మళ్ళీ ఈ 55 కోట్లకే నీ 600 కోట్ల ల్యాండ్ వదిలేద్దామా? చెప్పు మళ్ళా. తప్పకుండా గ్యారంటీగా చెప్తా ఉన్నాం, అది వదిలిపెట్టే ప్రసక్తి లేదు. మీరు బంద్ చేసుకున్నారు, ఇప్పటి నుండి మేము లేవనెత్తుతాం దాని సమస్యలు. రా, మాతోటి కలిసిరా. మొన్న మా మోడీ గారు అన్నాడు చూడు, అంశ జోడో అని. రా, సమస్యల మీద రా, కలిసి పోరాడదాం. చెత్త సమస్య ఉంది, వాటర్ సమస్య ఉంది, రోడ్ల సమస్య ఉంది, అన్నీ చెక్ చేద్దాం కదా. మీరు అడ్వైజ్ చేయండి కదా. ఒకరోజు రా మా ఆఫీస్కు, అదేదో కుర్చీలు తలగబెడితే కాదు కదా. రా, ఒకరోజు రా మా ఆఫీస్కు రా, మాట్లాడు. ఒకవేళ నీ సబ్జెక్ట్ ఉంటే తప్పకుండా తీసుకుంటాం కదా. నువ్వు ఇచ్చే అడ్వైజ్ పక్క పెట్టాం కదా. కాబట్టి చాలా పేషెన్స్ ఉండాలి క్రిషాంక్ గారు. ఏదో బట్ట కాల్చి మీదేస్తా అంటే ఇక్కడ పడేది ఏముండదు. మాకు క్లియర్గా చెప్తున్నాం, భానుక ఫైనల్గా భానుక నర్మదా మల్లికార్జున్ అనే ఫ్యామిలీ ఓపెన్ బుక్. మా పేరు చెప్తే రేపు ఏదైనా ఒక రూపాయి కానీ ఒక వస్తువు కానీ పుడుతుంది తప్ప వేరే ఉండదు. ఎందుకంటే ఈ 25 ఏళ్ళ నుండి మేము చేసిన సేవ కంటోన్మెంట్ ప్రజలకు, సగం మంది ప్రజలకు మా అక్కడ ఒక వ్యక్తిగతంగా గుర్తింపు ఉంది మాది. నీకు తెలియదు ఆ విషయం, నీకు తెలియదు, మాకు తెలుసు. ఉదయం లేచినప్పటి నుండి ప్రతి డిపార్ట్మెంట్, వాటర్ డిపార్ట్మెంట్ కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, శానిటేషన్ డిపార్ట్మెంట్ కానీ, అదేవిధంగా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ, ఇదే కాకుండా వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళకు ఎవరైతే ప్రజలకు వ్యక్తిగతంగా ఏ అవసరాలు ఉన్నాయో అవి తీర్చేవాళ్ళం మేము. అర్థమైందా? ఎంపీ గారు ఏమంటున్నారంటే, ఇప్పుడు మొన్న చేసిన ఆయన డ్రామా ఏదైతే ఉందో ఉత్తర కుర్చీల దగ్గర, ఎక్కడైతే అన్యాయంగా పేద ప్రజలను కూలగొట్టడానికి వస్తారో అందరికన్నా ముందు వచ్చే వ్యక్తి మా ఎంపీ గారు. ఎంపీ గారు ఏమంటున్నారంటే క్లియర్గా చెప్తున్నారు, పేద ప్రజల ఇల్లు కూలగొట్టొద్దు, వాళ్ళని రెగ్యులరైజ్ చేసే స్కీమ్ ఏమన్నా ఉంటే చెప్పండి. ఆ రెగ్యులరైజ్ స్కీమ్ విషయంలో నేను ఢిల్లీలో కూర్చొని డిఫెన్స్ మినిస్టర్లో ఒప్పించి వాళ్ళకి రెగ్యులరైజ్ చేద్దాం. ఒకవేళ వాళ్ళకు ఎవరైతే కూలిపోయినాయో వాళ్ళకి పర్మిషన్ వచ్చే విధంగా చేద్దాం. ఆ విధంగానే ప్రతిరోజు కంటోన్మెంట్ మీద పూర్తి శ్రద్ధ పెడుతున్నటువంటి మా ఎంపీ గారికి కూడా మేము ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. తప్పకుండా బీఆర్ఎస్ బిల్డింగ్ రెగ్యులర్ స్కీమ్ గిట్ట వస్తుంది. కాకుండా ఇక్కడ మళ్ళీ చెప్తా ఉన్నా, ఇది మర్జర్ అనే విషయంలో ఏదో డిలే అవుతున్నట్టు కొడుతుంది. మాకున్న సబ్జెక్ట్ తోటి చెప్తా ఉన్నాం. లేకుంటే ఎన్నికల పెద్ద ఇష్యూ కాదు, పెద్ద వాళ్ళకి ఖర్చు అయ్యేది ఏం లేదు.
ఒకవేళ అలాంటిది ఏమైనా జరుగుతుంది కాబట్టి అది ఏదో డిలే అవుతుంది. లేదు అంటే నామినేటెడ్ మెంబరు ఇలాగనే కొనసాగించవచ్చు. ఆ ఉన్న ఇంకా 3 డైనింగ్ టేబుల్ కుర్చీలు కూడా తెచ్చి కాల్వచ్చు, మళ్ళీ టోబీలు పెట్టుకొని అమర నిరాదీక్ష కూడా చేయొచ్చు. మా చేతిలో లేదు కదా అది. మేము లేనప్పుడు మేము ఎట్లా చెప్తాం? నేను నర్మదా మల్లికార్జున ఒకరు చెప్పగానే ఏదన్నా నీతో చేతనైతే ప్రూఫ్స్ తోటి చెయ్యి, వీళ్ళు ఇది చేస్తున్నారు అది చేస్తున్నారు తప్ప అని. ఇది 15 ఏళ్ళ క్రితం ఇది మార్చిపోయినది. ఏదో ఇప్పుడు నామినేటెడ్ నర్మదా మెంబర్ అయినాక దానికి పర్దగుం చేసి నామినేటెడ్ మెంబరు దాన్ని ఏదో కలర్ వేస్తున్నారని చెప్తావు. 16 ఏళ్ళ కిందది విషయము. మళ్ళీ అప్పటికి ఇంకా నువ్వు రాజకీయంలో వచ్చినావో రాలేదో తెలియదు. అప్పుడు జరిగిన సిబిఐ ఏదో తెలుసుకో. కాబట్టి మళ్ళా చెప్తున్నా కృషాంక్ భాయ్, వద్దిగా ఫుల్ సబ్జెక్ట్ తోటి రా పో. మళ్ళీ ఒకసారి ఆ గడ్డ మీదకి పోయి డిక్టేషన్ తీసుకో. ఆల్రెడీ నీవి కూడా రికార్డ్ చేసి ఉండొచ్చు. అన్నీ నీవి కూడా అవసరం ఉన్నారో తీస్తాడు బయటికి. ఒక దొంగ విధవ ఉన్నాడు, సొంత పార్టీకి అన్నం పెట్టిన సున్నం పెట్టి ఇవాళ చరిత్రల తన బొంద తాను దోవుకుని రాజకీయ సమాధి ఏంటంటే ఎవరో మీకు తెలియదు కాదు. కాబట్టి ఇటువంటి వేషాలు చేస్తే నడవదు. ఈ రాజకీయ సమాధి అనేది లైఫ్ టైం సమాధి. అది ఎవరైతే కరెక్ట్గా పనిచేస్తారో వాళ్ళకు ఫ్యూచర్ ఉంటుంది. బీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీలో 5 ఏళ్ళు వైస్ ప్రెసిడెంట్గా ఉన్నావు. ఆ పార్టీకి రాజీనామా చేసి వాళ్ళందరికీ వైస్ ప్రెసిడెంట్ కాకుండా వాళ్ళకు ఉంచేసినావు. తెలియదా మీ వాళ్ళకు? నీ తెలుసు బాగుంది ఇది